హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో వచ్చేసి స్పెషల్ ఏంటో మీరు థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. మా హ్యాండ్ శానిటైజర్ వీడియోని న్యూస్ 9లో టెలికాస్ట్ చేశారు. ఈ వీడియో వాళ్ళకి ఎలా దొరికిందో ఏంటో ఆ వివరాలు అయితే తెలియదు, కానీ న్యూస్ మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. మోస్ట్ హ్యాపీనెస్ అనిపించింది ఏంటంటే, ఈ శానిటైజర్ వీడియోస్ చాలామంది సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు, బట్ మా వీడియో వాళ్ళకి దొరకటం అనేది మా లక్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూడాలి అని అనుకుంటే ఫుల్ చూసేయండి, లేదంటే స్కిప్ చేసి రవ్వ లడ్డు దగ్గరికి వెళ్ళిపోండి. ఇదైతే నిన్న టీవీలో వచ్చేటప్పుడు మేము తీసుకున్న వీడియో అండి. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి రవ్వ లడ్డు చేస్తున్నాను. ఇక్కడ నేను బొంబాయి రవ్వ 1 కప్పు, పౌడర్ షుగర్ 1 కప్పు అండ్ కోకోనట్ 1 కప్పు తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఈ రవ్వ లడ్డు చేయటం చాలా ఈజీ. ముందుగా పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. ముందుగా కొన్ని జీడిపప్పు వేగించి పెట్టుకోవాలి. ఇక్కడ జీడిపప్పు వేగిపోయినాయి, ఫస్ట్ వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వేపుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ రవ్వ వేగిపోయింది, చూసారా కలర్ మారిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అదే గుర్తు మనకి రవ్వ వేగినట్టు. నెక్స్ట్ ఇందులోనే తురుము పెట్టుకున్న కోకోనట్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ జీడిపప్పు ఇందాక వేగించి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అన్నిటినీ కలిపి ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలి. అంతా ఇలా దగ్గరికి పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే ఈ వేడికి ఈ షుగరు అంతా మెల్ట్ అయ్యి కలిసిపోతుంది బాగా. అంతా ఇలా ముద్ద చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉంచితే మొత్తం కలిసిపోతుందండి బాగా. ఇవి కొంచెం ఆరిపోయిన తర్వాత లడ్డూలాగా చుట్టు పెట్టుకోవటమే ఫ్రెండ్స్. అవసరం అనుకుంటే లడ్డు రాకపోతే 1 చుక్క పాలని చిలకరించుకొని ముద్దలు చేసుకోవాలి.
చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.